రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ పారిజాత రెడ్డి కలిసి ప్రారంభించారు. బటేల్గుట్ట పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన కోట బురుజుపై ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పార్కు మొత్తం కలిగి తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. బడంగ్పేట కార్పొరేషన్ పాలకవర్గం సమిష్టి కృషితో పాటు పారిశుధ్య కార్మికుల సహకారంతో 2022లో స్వచ్ఛత అవార్డును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగిందని మేయర్ పారిజాత తెలిపారు. 2019 నుంచి పెండింగ్ లో ఉన్న 89 కోట్ల స్టాంపు డ్యూటీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విడుదల చేయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ కు అనుసంధానం చేసి నిధులు కేటాయించే విధంగా చేయవలసిన అవసరం ఉందని బడంగ్పేట డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు నిధులు మంజూరు చేసినాయని అవి సరిపోవడం లేదని అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సరస్వతి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేయర్ గారికి, కార్పొరేటర్లందరికీ, స్థానిక నాయకులందరికీ నమస్కారాలు. బడంగ్పేటలో ఈరోజు 42 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, అదేవిధంగా గుట్టపైన కూడా 3.5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి అక్కడ ఉదయాన్నే ప్రజలంతా కూడా మంచి వాతావరణం అటువంటి గుట్ట ఉన్నది కాబట్టి అక్కడ ఉదయం సాయంత్రం రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లంతా కూడా ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ ఒకదాన్ని మరొకటి చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు ఆర్టీసీ ఉచిత బస్సు కానీ, గ్యాస్ కానీ, దాంతోపాటు ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి మొన్ననే రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలు కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ అందరం కలిసి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రాం ఇచ్చారో ఇలా ప్రజలకు ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా కోట్లాది రూపాయలు వ్యక్తిగతంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఏ పని ఉన్నా వెనుక ముందు అన్ని ఖచ్చితంగా చేసే కార్పొరేటర్లు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈ రోజు బడంపేటని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాము. మరి స్వచ్ఛత అవార్డు కూడా 2022లో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛత అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి మా శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు ఈ అవార్డు సాధించుకోగలిగినాం. కాబట్టి మరి ఈ బడంపేట కార్పొరేషన్ 2020 కంటే ముందు ఎట్లా ఉంది, 2020 తర్వాత 2024లో ఎట్లా ఉంది మీరు అందరూ చూస్తున్నారు. మరి అందరు పెద్దల సహకారంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి డెవలప్ చేయడం జరుగుతుంది. అట్లాగే రీసెంట్ గా ఎన్నో సంవత్సరాల నుంచి మరుగున పడినటువంటి 2019 నుంచి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏదైతే ఉందో 89 కోట్లు దాదాపు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా మహేందర్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ముఖ్య అతిథిలో వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు విప్ గారు మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్లు, కమిషనర్ గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా జైబీఎం తెలుపుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున విప్ గారికి మనస్ఫూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. విప్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, సార్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఉన్న మున్సిపల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ ఇక్కడ దేవాలయాలకు సంబంధించిన హాల్స్ కావచ్చు, ఇంకా వేరే విషయాలు కావచ్చు కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నది. కానీ సమాజంలో ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఎంత శుభ్రంగా ఉందంటే ఈ మున్సిపల్లో పనిచేసే వాళ్ళు, స్వీపర్స్ అందరూ కూడా చేస్తేనే ఈ కార్యక్రమం మనం శుభ్రంగా మనం చేసుకోగలుగుతున్నాం. ఇట్లాంటి ప్రజల జీవితాలు బాగుపడాలంటే
ప్రభుత్వ పాఠశాలను కూడా లోకల్ బాడీలో మిగిలి చేయాల్సిన అవసరం ఉంది డెవలప్మెంట్ విషయంలో. మిగతా అన్ని డిపార్ట్మెంట్లను లోకల్ బాడీలకు లింక్ చేసి డెవలప్మెంట్ చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ప్రభుత్వ పాఠశాలను మాత్రం ఈ లోకల్ బాడీకి లింక్ చేయకపోవడం వల్ల సమాజంలో ఇంకా పేదరికం అట్లే ఉన్నట్టు కనబడుతూ ఉంది. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి కొన్ని డబ్బులు ప్రభుత్వ పాఠశాలకు శాంక్షన్ చేసిన అవి అయ్యే విధంగా లేవు. అవి టాయిలెట్స్, మంచి నీళ్ళు, వివిధ కార్యక్రమాలు, క్లీనింగ్ చేసే పద్ధతి, ఇవన్నిటి కూడా లోకల్ బాడీ స్కూళ్ళకు సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి లోకల్ బాడీలో కనుక ఇవి లింక్ చేయగలిగితే, మీరు విప్పు కాబట్టి మీరు నిజంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగితే ఖచ్చితంగా ఈ సమాజానికి మేలు చేసిన అవుతారు. ముఖ్యంగా డౌన్ ట్రాడన్ మేలు చేసిన అవుతారు. మీకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ ఈ లోకల్ బాడీలకు రోడ్స్ మేమే చేస్తున్నాం, కమిటాలు కూడా మేమే చేస్తున్నాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ గుళ్ళను మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంకా వివిధ సంబంధించిన పండుగలను కూడా మేము డెవలప్ చేస్తున్నాం. వేరే గవర్నమెంట్ స్కూల్ వచ్చే వరకు మాకు రూల్స్ లేవనే విధంగా మేము మా బడ్జెట్ను ఆ స్కూళ్ళకి పెట్టలేక పేద ప్రజల సమస్యలు ఎక్కడున్నా అట్లే ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా అమ్మాయిలు అంటే కొంచెం మేరకు లాభం జరిగిన పూర్తి స్థాయిలో మరి కూడా పార్షియల్గా పెండింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పేద ప్రజలు ఇప్పటికీ స్టిల్ ఆ స్కూళ్ళలో అవే సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూళ్ళను లోకల్ బాడీల కిందికి డెవలప్మెంట్ తీసుకురాగలిగితే మన దేశంలో మొత్తం తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదే అవకాశం. ఎందుకంటే ప్రజలు డెవలప్ అయితేనే కదా సాధ్యమయ్యేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.